రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు వారి పాలనలో అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులన్నీ పక్కబెట్టి యూనివర్సిటీలలో పాలమూరు, గాంధీ, మన కాకతీయ, ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా కానీ వారు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. మరి అలాంటి ప్రాణత్యాగాల మీద చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణలో 10 సంవత్సరాల్లో అధ్యక్ష మరి ప్రజల గుండెల్లో గాయాలని మిగిలించిన అధ్యక్ష. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా, ప్రజల మనోగతాన్ని విస్మరించే విధంగా 10 సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి అదేవిధంగా ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ఒక పరిపాలన మన రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. ఒక నమ్మక ద్రోహానికి చిరునామా గత 10 సంవత్సరాల పాలన అధ్యక్ష. విద్యార్థులు ఏకోపాధ్యాయ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి పాఠశాలల్ని విస్మరించి విద్యార్థుల్ని విస్మరించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మరి పక్కన పెట్టి పరీక్షల పేరు మీద అన్ని లీకేజీలు, అదేవిధంగా మరి నోటిఫికేషన్లు వేసినట్టు వేసి కోర్టులలో వివాదాలు, ఆ విధంగా 10-15 సంవత్సరాల యువత నిర్వీర్యమైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఉద్యోగాల వైపు, మళ్ళీ పరీక్షల వైపు మరి దారి చూపించే విధంగా మరి అనతి కాలంలోనే 56,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర తెలంగాణ యువతకు కల్పించిన అధ్యక్ష. అదేవిధంగా 56,000. అదేవిధంగా అధ్యక్ష యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటగ్రేటెడ్ పాఠశాలలు, అన్ని కులాల అన్ని మతాల విద్యార్థులు మరి 3,000కు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని, ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని, తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఐటీఐలు అనేది మూతపడ్డాయి అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడ్డాయి అధ్యక్ష. వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో